అంతేగాని జోషి గారు పానీపూరి పాన్పరా గోబ్యాక్ ఓకే, పానీపూరి గోబ్యాక్ ఎందుకో నాకు అర్థం కాదు. మరి పానీపూరి చాలా మందికి ఇష్టమైన ఫుడ్. ఒక్కడి భర్త గారు ఒక విషయం అండి, పాపం పానీపూరి బండ్లు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తే పానీపూరి దగ్గర ఒకటి ఇంటర్వ్యూట్ అయితే సార్ ఏమనుకోవద్దు. పానీపూరి హైదరాబాద్ లో పానీపూరి అమ్మే దాంట్లో ఒక 50 to 60% మన ఆరణఖేడలో ఉంటారు, మా సంగారెడ్డి జిల్లాలో ఉంటారు. దయచేసి ఆ పానీపూరి మా వాళ్ళకి ముందే మా దగ్గర ఎందుకు మార్వాడి పానీపూరి గోబ్యాక్ ఏరియాలంతా మా వాళ్ళు ఉంటారు, ఆరణఖేడలో ఉంటారు పానీపూరి బండ్లని కూడా. ఓకే, అదే భర్త గారు మరి ఎందుకు వచ్చింది ఇది యాక్చువల్లీ? మరి ఇప్పుడు అంటే పానీపూరి అనేది దోషి గారు ఏంది పానీపూరిలో ఎక్కువ మార్వాడీలు ఉన్నారా? దోషి గారు ఒక్క నిమిషం, మన మార్వాడి సమాజ్ నుంచి జోషి గారు ఉన్నారు. దోషి గారు చెప్పండి. భరత్ గారు అందరికీ నమస్కారం. మన జీ న్యూస్ లో ఉన్న అందరికీ నమస్కారం అన్న. ఇవాళ పొద్దుటి నుంచి మనం చూసినాక ఒక గుజరాతీ సంఘం ప్రెసిడెంట్ గా నేను మన సాయి అన్నకి, మన అరవింద్ అన్నకి, మన ధరమన్నకి, ఆయన మనం ఇంత పెద్ద స్థాయిలో కూర్చున్నా కూడా మనకు బుద్ధి రాని పని ఆయన. మేము 5 రోజుల నుంచి ఈ మీడియా ముంగట వచ్చి మాట్లాడుతున్నాం, ఇట్లా అట్లా ఈడు ఎందుకు వాళ్ళు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చింది ఇవాళ. ఎందుకంటే మనుషులు రెండే ఉన్నారు, ఒక స్త్రీ జాతి, ఒక మగ జాతి. ఇవి అన్ని మనం సృష్టించుకున్న జాతులు. మనము ఇప్పుడు సాయి అన్న గాని, అరవింద్ అన్న గాని, వాళ్ళు మనకి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చిరు. అరే భయ్, నాకు గొడవ అయింది ఎస్కే జ్యువెలర్స్ తోని, వేరే ఏ జాతి మతంతో కాలేదు. నేను పర్టికులర్ గా ఒక మనిషితో నాకు గొడవ అయింది. మీరేమో మీడియాలో 3-4 రోజుల నుంచి డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేశారని విపరీతంగా ఇప్పుడు ఆ ఉద్యమం నడుపుతున్న వాళ్ళు మార్వాడి డబ్బులు ఇచ్చి సాయిని కాంప్రమైజ్ చేశారు. ఎంత కంప్యూటర్ పోయామని క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్లా భరతన్న ఒక్క నిమిషం. ఇప్పుడు ఇట్లాంటి ఎవరు చెప్తున్నారు? ఆయనకు తెలివి రావాలి. మన సాయన్న ఏం చెప్పిండు? నేను కూడా ఆవేశంలో ఏదో ఒక 2 మాటలు మాట్లాడిండు. ఎవరైనా డబ్బు తీసుకున్నోళ్ళు ఇట్లాంటి ఎక్సెప్ట్ చేసుకుంటారా? నా వల్ల కూడా తప్పు అయిందని. ఎవరైనా మనం అందరము ఇట్లా పానీపూరి గోబ్యాక్, ఇప్పుడు పావ్ భాజీ గోబ్యాక్, మనం చెప్పాల్సింది పిజ్జా గోబ్యాక్, బర్గర్ గోబ్యాక్, కోకోకోలా గోబ్యాక్, KFC గోబ్యాక్. ఇది మనం పానీపూరి, పావ్ భాజీ, వడాపావ్ గోబ్యాక్ ఎక్కడి వరకు ఇది మంచిదన్నా? ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఎంత పెద్ద పెద్ద మనసు చేసుకొని మన అందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు. బై మా గురించి గాని, మా పేరు మీద గాని మీరు జాతి విభజన చేసుకోండి. చిన్న జాతి, పెద్ద జాతి, పెద్దోడు, చిన్నోడు, తప్పు మంచి అయింది. ఎవరు చేసిండు? ఆయన ఏమన్నాడు? ఎవరు నాకు కొట్టిండు నేను కోర్టులో చూసుకుంటా. దానికి మళ్ళీ ఇప్పుడు ఆయన మంచి మాటలు చెప్పి మన అందరికీ ఒకటి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చిండు కి భయ్ మనం అందరం కలిసి ఉండాలి. ఎవరు మార్వాడి వాళ్ళు కూడా నా గురించి హాస్పిటల్ వచ్చిండు, మార్వాడి గుజరాత్ వాళ్ళు కూడా నా గురించి పోలీస్ స్టేషన్ కి వచ్చినారు. అట్లా పెద్ద మనసు మాట్లాడేసి ఎవరు ముంగట వస్తారు సార్? ఇప్పుడు అందరికి రచ్చగొట్టదే ఉంటది. ఇది మాసంటి వాళ్ళు 3 రోజుల నుంచి. ఇప్పుడు నేను మా సంపత్, మా బ్రదరు, ఆయన చెప్పి అట్లాంటి 15-20 మంది నా బ్రదర్ చెప్పింది నాకు, ఏం జిగ్నేష్ నువ్వు ఇట్లా తెలంగాణ ఉందో తాగబుతోలు అంటే, అన్నా మిమ్మల్ని అందరినీ మళ్ళా ఒకసారి సమాపన చెప్తున్నాం. అట్లా ఉంటే ఉద్దేశంతో నేను ఏం చెప్పలే. మన తెలంగాణ కల్చర్ ఉంటది భయ్. 1000 రూపాయలు సంపాదించడానికి 2000 వచ్చేస్తే ఒకరోజు పనికి పోకుండా ఉందాం రా భయ్ అన్నాం. దానికి ఒక రాంగ్ వేలో తీసుకోపోతున్నాం. మన తెలంగాణ బ్రదర్ కి అందరికి లేదే ఒక 2 చేతులు పెట్టి దండం పెడుతున్నామా? నేను ఇట్లాంటి 2000 తీసుకొని తాగేది అట్లాంటి ఉద్దేశం లేకుంటేనా? మీకు అట్లాంటి హార్ట్ అయితే నేను మళ్ళా ఒకసారి నా వర్డ్స్ రిటర్న్ తీసుకుంటా. అదే అట్లాంటి సేమ్ టైం అట్లాంటి సేమ్ టైం ఒక క్షణాల్లో నేను ఒక మనిషి అన్నాడు, ఒక బ్రదర్ అన్నారు, గుజరాత్ వాళ్ళు అంతా దేశద్రోహులు ట్యాక్స్ కట్టకపోతే. అది మళ్ళీ ఆయన కూడా ఈ తెలంగాణ పబ్లిక్ అడగాలి కదా. ఇప్పుడు జిగ్నేష్ జోషి తప్పు చేస్తే ఈ మన సాయి అన్నకి, అరవింద్ అన్నకి అలా చూసి నాకు కూడా ఫీల్ అయ్యిండు, అరే భయ్ ఎవరికి హట్ చేసే అధికారం నాది లేదు. దాని గురించే నేను మిమ్మల్ని అందరినీ 2 చేతులు పెట్టి దండం పెట్టినా. అన్న మీకు అట్లాంటి ఉద్దేశంతో మీరందరు హట్ అయితే నేను దానికి మళ్ళీ ఒకసారి సారీ అందరు ముంగట చెప్తున్నా. మీరెందుకు ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? నేను అట్లాంటి ఉద్దేశంతో చెప్పలేదు సార్. అట్లా సేమ్ టైము
ఆ చెన్నైలో గుజరాతీ మార్వాడి దేశ్ ద్రోవుడు అది ఎంతవరకు నిజమన్నా ఆ వర్డ్స్ రిటర్న్ తీసుకుంటారా తీసుకోరా ఎవరు చెప్పింది ఏదో అంటే గుజరాతీ నరేంద్ర మోడీ మీద కోపం ఉంటే గుజరాతీ వాళ్ళందరి మీద తీసేట మహాత్మా గాంధీ పుట్టిన నెల గుజరాత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్ సంస్థానం ఎక్కడిది గుజరాతీలు లేకపోతే రాజస్థానీలు అందరి మీద కోపం భరతన మనకు హైదరాబాద్ ఎవరు తెచ్చిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే చెప్తున్నా గాంధీ పుట్టిన నేలను కూడా తప్పంటే గుజరాతీలంతా దేశద్రోహులు ఇదొక ఫ్యాషన్ ఇదంటే నరేంద్ర మోడీ మీద కోపం ఓకే మీరు నరేంద్ర మోడీ మీద కోపం ఉంటే తీర్చుకోండి అమిత్ షా మీద కోపం ఉంటే పెట్టుకోండి కానీ ఒక రాష్ట్రం మొత్తం మీద కోపం వాళ్ళే పర్మనెంట్ కాదు కదా యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే ప్రతి దాంట్లో ఈ ప్రపంచంలో ప్రతి దాంట్లో ఒక మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏ కల్చర్ అయినా సరే ఏ మతం అయినా సరే నా భరతన నేను ఒక్కటి మాట ఇప్పుడు దుబాయ్లలో ఇన్ని సంవత్సరాల నుంచి దుబాయ్ లో ఎప్పుడు లేదు ఇప్పుడు దుబాయ్ వాళ్ళు మన తెలంగాణలో వచ్చి దుబాయ్ లో ప్రాపర్టీ కొనుక్కోమని చెప్పి మమ్మల్ని మన తెలంగాణ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా మంది తెలంగాణ వాళ్ళు దుబాయ్ లో ప్రాపర్టీ కొనుక్కున్నాము ఇప్పుడు దుబాయ్ అట్లాంటి దేశంలో కూడా మమ్మల్ని పిలిపించి ప్రాపర్టీ కొనుక్కోమని తెలంగాణలో వచ్చి చెప్తున్నాం అట్లాంటి టైంలో ఈ గుజరాతీ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ ఎంతవరకు నిజమన్నా ఇప్పుడు పానీపూరి గోబ్యాక్ పావ్ భాజీ గోబ్యాక్ చెప్పకంట పిజ్జా గోబ్యాక్ కోక్ గోబ్యాక్ బర్గర్ గోబ్యాక్ అని చెప్పాలి మనం అట్లాంటి ఓ ఇట్లా చేస్తున్నాము నేనేమంటున్నా అందరం కలిసిమలిసి ఉండాలి నిన్ననే మనం అంటున్నాము మన బిజినెస్ లలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే మనం అందరం ఒకటి కమ్యూనిటీ బిజినెస్ అంటే ఒక కమ్యూనిటీలో కూర్చొని అన్న నాకు ఎలక్ట్రిక్ బిజినెస్ నాకు ఈ ప్రాబ్లం వస్తుంది నాకు అన్న శానిటరీ బిజినెస్ నాకు ఈ అందరం కూర్చొని ప్రభుత్వం దగ్గర పోయి కూర్చొని సార్ ఈ ఫలానా దుకాణాలలో ఇట్లాంటి ఎవరైనా సార్ జిఎస్టీ తీసుకున్నాక బిల్ ఇవ్వకపోతే అది ఎవరి బాధ్యత సార్ భరతనా ఎవరైనా నగరం విశ్వ మానవ నగరం ఇది ఇంకో ఆరోపణ ఉంది ఏంటంటే